ఇండిగో విమానాల రద్దుకు కారణాలేంటి? తగినంత సిబ్బందిని నియమించుకోవడంలో ఇండిగో ఎయిర్లైన్స్ విఫలమైందా? డీజీసీఏ కొత్త నిబంధనలే కారణమా? కేంద్ర విమానయాన మంత్రి ఏం చేస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రయాణికులు ఇబ్బందులకు కారణం ఇండిగో సంస్థ లేక డీజీసీఏ నిబంధనలే కారణమా? బాధ్యులు ఎవరు? దేశంలోనే అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ ఇటీవల వందలాది విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అనూహ్య రద్దుల కారణంగా పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, అత్యవసర వైద్య లేదా విద్యా అవసరాల కోసం ప్రయాణించేవారు గమ్యస్థానాలకు చేరుకోలేక గందరగోళానికి గురవుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున సర్వీసులు రద్దు కావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలే అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం ఇండిగో సంస్థ 417 విమానాలతో రోజుకు సుమారు 2200 సర్వీసులను నిర్వహిస్తుంది. దేశీయంగా 90, అంతర్జాతీయంగా 40 గమ్యస్థానాలకు సేవలు అందిస్తున్న ఈ సంస్థ దేశీయ విమాన ప్రయాణికుల్లో దాదాపు 63% వాటా కలిగి ఉంది. తక్కువ సిబ్బందితోనే, ముఖ్యంగా రాత్రిపూట అధిక సర్వీసులను నడపడం ద్వారా తక్కువ ధరకే ప్రయాణాన్ని అందించే వ్యూహాన్ని ఇండిగో అనుసరిస్తుంది. అయితే కొత్త ఎఫ్టీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా అదనపు పైలట్లు, సిబ్బందిని నియమించుకోవడంలో ఇండిగో వెనుకబడింది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఉన్న సిబ్బందితోనే భారీ సంఖ్యలో సర్వీసులు నడపడం సాధ్యం కాక రద్దుల సంఖ్య పెరిగింది. ఎఫ్టీటీఎల్ని పూర్తిగా పాటించాలంటే ఇండిగో అదనంగా కనీసం 500 మంది పైలట్లు అవసరమని అంచనా. డీజీసీఏ జారీ చేస్తున్న కొత్త రూల్స్ ప్రకారం ప్రధానంగా సిబ్బంది విశ్రాంతి, రాత్రి డ్యూటీలపై దృష్టి సారించాయి. పైలట్లు, సిబ్బంది యొక్క వారాంతపు విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. అలాగే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న సమయాన్ని రాత్రి గంటగా పరిగణించారు. రాత్రి ల్యాండింగ్ల పరిమితిని వారానికి 6 నుంచి 2కు తగ్గించారు. పైలట్లకు వరుసగా 2 రాత్రి డ్యూటీలు మాత్రమే వెయ్యాలని నిబంధన విధించారు. ఇతర విమానయాన సంస్థలు పరిమిత సంఖ్యలో విమానాలు నడుపుతుండటం వల్ల ఈ నిబంధనలను సులువుగా పాటించగలుగుతున్నాయి. ప్రయాణికుల కష్టాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఇండిగో అనుసరిస్తున్న విధానాలను, సిబ్బంది కొరతను నివారించడంలో సంస్థ వైఫల్యాన్ని ఆయన విమర్శించారు. ఇండిగో సంస్థ తమ సిబ్బందికి సరైన విశ్రాంతి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం వాణిజ్య ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. డీజీసీఏ నిబంధనలు భద్రత కోసమే. కొత్త నిబంధనలకు అనుగుణంగా తగినంత మంది సిబ్బందిని నియమించుకోకపోవడం పూర్తిగా సంస్థ వైఫల్యమే. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తక్షణమే స్పందించి రద్దయిన సర్వీసులకు తగిన పరిష్కారాలు చూపాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఇండిగోను హెచ్చరించారు. డీజీసీఏ తాత్కాలిక సడలింపు. పెరుగుతున్న రద్దుల కారణంగా ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడానికి డీజీసీఏ తాత్కాలికంగా కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎఫ్డీటీఎల్ నిబంధనలో వారాంతపు విశ్రాంతికి సంబంధించి ఒక నిబంధనను అమలును వాయిదా వేసింది. అలాగే రాత్రి డ్యూటీ రూల్స్లో కొన్ని సవరణలు చేసింది. పండుగలు, వివాహాలు, శీతాకాలం వంటి రద్దీ సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అయితే ఈ తాత్కాలిక సడలింపుల ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం లేదని, ఇండిగో తక్షణమే పెద్ద సంఖ్యలో పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.